good morning, ma. Good morning, madam. Good morning, madam. Very good morning, all of you. So, previous class నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అవునా? సో హౌ టు రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పి చూస్తా ఉన్నాం కదా. ఫర్ దట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ we have three principles that are given in your textbook, right? So first one is Pauli exclusion principle, right? So next Aufbau principle and Hund's rule. So already in previous class we have learned about Pauli's exclusion principle. How we have to write electronic configuration by using Pauli's exclusion principle, right? So అక్కడ ఏం చెప్పారు పౌలి అనే సైంటిస్ట్ అక్కడ ఏంటి వాట్ ఈస్ ద ఆఫ్ Pauli's exclusion principle మీ టెక్స్ట్ బుక్ లో ఉంది కదా no two electrons of the same atom can have all four quantum numbers the same అంటున్నారు. అంటే ఏంటి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఏదైనా ఒక ఎలక్ట్రాన్ కి ఆర్ ఒక ఆర్బిటాల్ లో ఉండే 2 ఎలక్ట్రాన్స్ కి 4 క్వాంటమ్ నంబర్స్ సేమ్ గా ఉండవు అని చెప్పి చూసుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ గా కూడా లాస్ట్ క్లాస్ లో చూసాం, అవునా? సో అక్కడ ఏంటి ఒకవేళ 3 క్వాంటమ్ నంబర్స్ సేమ్ గా ఉన్నా కూడా కమింగ్ టు స్పిన్ క్వాంటమ్ నంబర్ వచ్చేసరికి అక్కడ స్పిన్నింగ్ అనేది ఎలా ఉంటుంది? ఆ 2 ఎలక్ట్రాన్స్ కి యాంటీ ప్యారలల్ గా ఉంటుంది, అవునా? ఆపోజిట్ స్పిన్ తో ఆ 2 ఎలక్ట్రాన్స్ రొటేట్ అవుతూ ఉంటాయని చెప్పుకున్నాం, అవునా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్ పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, అవునా? సో ఆ పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ షెల్ రాసేటప్పుడు ఒక బాక్స్ వేసి రాస్తారు కదా. సో అక్కడ రాసేటప్పుడు ఆరో మార్క్స్ రూపంలో మనం ఇండికేట్ చేస్తాం. సో ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిటాల్ లో ఎలక్ట్రాన్స్ నిమిషమ్మా కనిపిస్తుంది కదమ్మా స్క్రీన్? Okay, madam. సో దిస్ ఈజ్ అన్ ఆర్బిటాల్ అనుకుంటే, సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ ఆర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 2 ఎలక్ట్రాన్స్ అనేవి స్పిన్ అవుతా ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. ఇలా ఇండికేట్ చేస్తాం కదా పౌలిస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ లో. ఇది నేర్చుకున్నాం. సో నెక్స్ట్ మనకున్న నెక్స్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఆఫ్బౌ ప్రిన్సిపల్, రైట్? సో ఆఫ్బౌ ప్రిన్సిపల్, ఓకేనా? సో what is mean by Aufbau principle? Means, so Aufbau principle says that the filling of electrons takes place in increasing order of energy levels అన్నమాట. సో అక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో థర్డ్ పేరా ఉంది చూడండి, Aufbau principle అనే హెడ్డింగ్ లో థర్డ్ పేరా ఇన్ ద గ్రౌండ్ స్టేట్ కనిపించిందా? సో ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కెన్ బి బిల్ట్ అప్ by placing electrons in the lowest available orbitals until the total number of electrons added is equal to the atomic number. సో ఇదంతా కాకుండా జస్ట్ సింపుల్ డెఫినేషన్ ఏంటి అంటే చూడండి, అక్కడే మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్ లో ఉంటది. ద లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ ఫస్ట్ అని ఉంటది. అంటే ఏంటి? లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్స్ అనేటివి ఫస్ట్ ఫిల్ అవుతాయి అన్నమాట, ఓకేనా? సో లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్స్, సో ఎవ్రీ ఆర్బిటాల్ హ్యాస్ డిఫరెంట్ ఎనర్జీస్ అంటున్నాం కదా. సో ప్రతి ఆర్బిట్ కి అండ్ ప్రతి సబ్ షెల్ కి కూడా డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయని చెప్పుకున్నాం, అవునా? సో ఎస్ అనే సబ్ షెల్ కి, పి అనే సబ్ షెల్ కి డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి అంటున్నాం. నెక్స్ట్ కే, ఎల్, ఎం అనే ఆర్బిట్స్ కి కూడా డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయని చెప్పుకున్నాం, అవునా? సో అలాగే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ ఆర్బిటాల్స్ లో ఎలా ఫిల్ అవుతాయి అంటే, సో ఫస్ట్ ఎక్కడ ఫిల్ అవుతాయి అంటే లోయెస్ట్ ఎనర్జీ, సో లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్స్ లో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్ అవుతాయి, ఓకేనా? ఏ ఆర్బిటాల్ కి అయితే లోయెస్ట్ ఎనర్జీ ఉంటుందో ఆ ఆర్బిటాల్స్ ఫస్ట్ ఫిల్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్బౌ ప్రిన్సిపల్ అంటాం. దట్ ఈస్ ద సింపుల్ డెఫినేషన్, ఓకేనా? మరి లోయెస్ట్ ఎనర్జీ ఏ ఆర్బిటాల్ కి ఉంటుందో మనకు తెలియదు కదా. సో దానికోసమే ఒక ఫార్ములా ఉంది మనకు. వాట్ ఈస్ దట్ ఫార్ములా? మీన్స్ n+l అంటాం, ఓకేనా? సో n+l లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్స్ ఫిల్డ్ ఫస్ట్ అంటున్నాం. వాట్ ఈస్ మీన్ బై ఆఫ్బౌ ప్రిన్సిపల్? ద లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్స్ ఆర్ ఫిల్డ్ ఫస్ట్. దెన్ how we can determine that which orbital has the lowest energy? Means
by using this formula. What is that formula? N plus L. What is mean by N here? N అంటే ఏంటి? N అంటే ఏంటి? క్వాంటమ్ నంబర్స్ నేర్చుకున్నారు కదా. సో వాట్ ఈస్ మీన్ బై N? ఏమా వినిపిస్తుందా నా వాయిస్? సో N అంటే ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. నెక్స్ట్ L అంటున్నాం కదా. సో L అంటే ఏంటి? యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్. దట్ ఇండికేట్స్ దట్ అజిముతల్ క్వాంటమ్ నంబర్ అన్నా యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నంబర్ అన్నా సేమ్. సో ఇక్కడ ఏంటి? N అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది? నంబర్ ఆఫ్ ఆర్బిట్ ని ఇండికేట్ చేస్తుంది. అదే కదా ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటున్నాం. సో N అనేది ఏమి? L. సో N అనేదేమో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ దట్ ఇండికేట్స్ దట్ నంబర్ ఆఫ్ ఆర్బిట్ అంటున్నాం. స్మాల్ L అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఇట్ ఇండికేట్స్ ద నంబర్ ఆఫ్ సబ్షెల్. మనకు ఉన్నాయి కదా సబ్షెల్స్ SPDF అని చెప్పి. సో వాటికి వాల్యూస్ కూడా ఇచ్చుకున్నాం. L ఈక్వల్స్ టు 0. L ఈక్వల్స్ టు 0 అంటే ఏ సబ్షెల్? S అనే సబ్షెల్, రైట్? సో L ఈక్వల్స్ టు 1 అంటే P అనే సబ్షెల్ అంటున్నాం. సో అలా నేర్చుకున్నారు ప్రీవియస్ క్లాసెస్ లో. సో ఇప్పుడు ఏంటి? అకార్డింగ్ టు ఆఫ్బౌ ప్రిన్సిపల్, how the electrons are filled in an orbital means first the lowest energy orbital first fill అవుతుంది. ఆ లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్ ఫిల్ అయిన తర్వాతనే నెక్స్ట్ ఆర్బిటల్స్ ఫిల్ అవుతాయి అన్నమాట. సో ఈ లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్ ని ఎలా కనుక్కోగలము అంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా. ఓకేనా? సో ఇప్పుడు చూడండి మనకి ఆర్బిట్స్ ఉన్నాయి కదా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి మా. N ప్లస్ ఎల్ అనే ఫార్ములా దేనికి యూజ్ చేస్తామంటే టు ఫైండ్ అవుట్ ద లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటల్. ఓకేనా? సో ఇప్పుడు ఇది న్యూక్లియస్ అంటున్నాం కదా. ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్ అంటున్నాం. సో ఫస్ట్ ఆర్బిట్ లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? ఓన్లీ వన్. సో దట్ ఈస్ 1s అంటున్నాం. సో సెకండ్ ఆర్బిట్ లో ఎన్ని సబ్షెల్స్ ఉంటాయి? 2 subshells. 2s 2p. థర్డ్ ఆర్బిట్ లో 3 subshells. 3s 3p 3d. వెరీ గుడ్. సో ఇవి. సో ఇక్కడ 1 అనేది ఏంటి? ఆర్బిట్ నంబరు. S అనేది ఏంటి? సబ్షెల్ కదా. సో ఈ సబ్షెల్ కి కూడా వాల్యూ ఉంటుంది. S అంటే ఏమంటున్నాము? 0 కదా. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో D అంటే 2 ఇలా ఉంటాయి కదా. ఇక్కడ ఏంటి? 1s అంటున్నాం అంటే ఏంటి? ఆ సబ్షెల్. సో 1s అనే ఆర్బిటాల్ ఉంది కదా. ఆ 1s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ అనేటివి అకామిడేట్ అయి ఉంటాయని నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో. అంతే కదా. సో ప్రతి సబ్షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అయి ఉండాలి అని చెప్పి మీరు టేబుల్ 3 ఫిల్ చేసుకున్నారు కదా. ఒకసారి టేబుల్ 3 చూడండి. సో S అనే సబ్షెల్ లో హౌ మెనీ ఎలక్ట్రాన్స్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ S సబ్షెల్ మీన్స్ 2. అవునా? టేబుల్ 3 అబ్జర్వ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ P అనే సబ్షెల్ ఉంది కదా. సో P అనే సబ్షెల్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవునా? సో ఆ P అనే సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 3 ఆర్బిటాల్స్ అంటున్నాం కదా. 3 orbitals. Px, Py, Pz. So every orbital must contain 2 electrons. That's why P subshell, the total P subshell must contain 6 electrons అంటున్నాం. అలాగే D ఆర్బిటాల్ కూడా. సో D లో ఎన్ని ఉంటాయంట? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి? 1s అంటున్నాం కదా. సో ఈ 1s అనే ఆర్బిటాల్. సో ఈ ఆర్బిటాల్ ఉంది కదా. ఈ ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 1s 2. ఒకటే సబ్షెల్ కదా. సో ఆ ఒకటే సబ్షెల్ లో ఒకటే ఆర్బిటాల్ ఉంటుంది. S అనే ఆర్బిటాల్ అది కూడా. అవునా? సో S అనే ఆర్బిటాల్ ఉంటుంది కాబట్టి మాక్సిమం S అనే ఆర్బిటాల్ లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అయి ఉంటాయి. దట్స్ వై వి రైట్ హియర్ యాజ్ 2. ఓకేనా? సో ఇక్కడ 2s అంటున్నాం. 2s అంటే ఏంటి? దట్ కంటైన్స్ సెకండ్ ఆర్బిట్. సో ఆ సెకండ్ ఆర్బిట్ లో ఉన్న S అనే సబ్షెల్. అవునా? సో S అనే సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 2 కదా. సో కాబట్టి 2s2 అంటున్నాం. అవునా? సో ఇలా. నెక్స్ట్ 2p అంటున్నాం. 2p అంటే 2p. P వచ్చింది కాబట్టి మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అక్కడ అకామిడేట్ అయి ఉంటాయి? P అనే సబ్షెల్ లో 6 కదా. సో 6 అని రాస్తాం. సో ఇంతవరకు ప్రీవియస్ క్లాస్ లో ఒకసారి బ్రీఫ్ గా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి? హౌ వీ కెన్ డిటర్మైన్ దట్ వాట్ ఈస్ ద లోయెస్ట్ ఎనర్జీ లెవెల్. సో లోయెస్ట్ ఎనర్జీ లెవెల్ దేనికి? ఎనర్జీ ఆర్బిటాల్ ఏంటి అంటే ఇది చూడండి. 1s కదా. సో 1s 2s నిమిషమ్మా. 1s అంటున్నాం. 2s
నెక్స్ట్ 2p 3s 3p. మీకు ఒకసారి టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనకేంటి లోయెస్ట్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్ ఫస్ట్ ఫిల్ అవుతుంది అంటున్నాం. సో ఎలా కనుక్కుంటాము లోయెస్ట్ ఎనర్జీ ఏ ఆర్బిటాల్ కి ఉంటుందో మనకు కనుక్కోవడానికి ఉన్న ఫార్ములా ఏంటి, n+l అంటున్నాం. సో ఇక్కడ n అంటే ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, దట్ ఈస్ నంబర్ ఆఫ్ ఆర్బిట్. ఇక్కడ చూడండి 1s చూడండి, 1s మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 అనేది ఏంటి, నంబర్ ఆఫ్ ఆర్బిటాల్ కదా, అవునా? నంబర్ ఆఫ్ ఆర్బిటాల్ అంటే ఫస్ట్ ఆర్బిట్, సారీ నంబర్ ఆఫ్ ఆర్బిట్. సో ఫస్ట్ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నట్టు, అవునా? సో ఇక్కడ ఎస్ అనేది ఏంటి, ఎస్ ఇండికేట్స్ దట్ సబ్షెల్. సో ఫస్ట్ సబ్షెల్ గురించి మాట్లాడుతున్నట్టు. మనకి ఫార్ములా ఏంటి ఇక్కడ చూడండి, లోయెస్ట్ ఎనర్జీ ఏ ఆర్బిటాల్ కి కలిగి ఉంటుందో దాన్ని ఎలా కనుక్కుంటామంటే n+l అంటున్నాం. ఇప్పుడు 1s అనే ఆ ఆర్బిటాల్ కి ఎనర్జీ ఎంత ఉంటుంది, n+l కదా. అంటే ఇక్కడ n అంటే ఏంటి, 1s లో 1. s అంటే ఏంటి, s అంటే ఏంటి, s అంటే ఏంటి మా వాల్యూ. s అంటే l వాల్యూ ఎంత, 0. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి, n+l కదా. సో n+l అంటే ఏమొస్తుంది, 1 + 0 1 + 0 1 కదా, అంతే కదా. సో 1s కి ఎనర్జీ ఎంత ఉందంట, 1. సో 1s కి 1 దీని ఎనర్జీ ఏమో 1. సో నెక్స్ట్ 2s అంటున్నాం. అంటే 2 అనేది ఏంటి ఇక్కడ n కదా, n వాల్యూ 2 ఇక్కడ, అంతేనా. నెక్స్ట్ s ఉంది, s అంటే ఏంటి, దాని యొక్క l వాల్యూ ఎంత, 0. సో n+l అంటున్నాం. అంటే 2 + 0 ఏమవుతుంది, 2 మేడం. నెక్స్ట్ 2p ఉంది కదా. సో 2p అంటే ఈ 2p లో n వాల్యూ ఎంతమా, n వాల్యూ స్మాల్ n, n వాల్యూ ఎంత, 1 మేడం. 2 మేడం. 2 n వాల్యూ 2 నంబర్ ఆఫ్ ఆర్బిట్ కదా. ఏ ఆర్బిట్ గురించి మాట్లాడుతున్నామో ఆ ఆర్బిట్ యొక్క నంబర్ ఇక్కడ 2p అంటున్నాం. అంటే 2p అంటే ఏంటి, అది సెకండ్ ఆర్బిట్ లో ఉన్నటువంటి p అనే సబ్షెల్. సో అక్కడ n వాల్యూ ఎంత, 2 అవుతుంది. నెక్స్ట్ p అంటున్నాం కదా, p అంటున్నాం. అంటే p అంటే దాని యొక్క l వాల్యూ ఎంత ఉంటుంది, 2 మేడం. 1 మేడం. p అంటే 1, l = 1 కదా. s కి అయితే 0, p కి అయితే 1, d కి అయితే ఎంత ఉంటుంది l వాల్యూ, 3. 2 మేడం. 2 కదమ్మా, 2. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ 2p అంటున్నాం కదా. సో 2p అంటే ఇక్కడ n వాల్యూ వచ్చేసి 2, l వాల్యూ వచ్చేసి 1 కదా. సో 2 + 1 ఏమవుతుంది, 2 + 1 3 మేడం. 2 + 1 3 అవుతుంది. అంటే ఈ 2p అనే ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ ఎంత, 3 కదా, అవునా. ఎందుకు n+l అనే ఫార్ములాని యూజ్ చేస్తూ రాస్తున్నాం, అవునా. సో అలాగే వీటన్నిటికీ అలా ఎనర్జీ లెవెల్స్ ని మనము బై యూజింగ్ దిస్ ఫార్ములా ఎనర్జీని మనం కనుక్కుంటే ఇక్కడ చూడండి 1s అనే ఆర్బిటాల్ కేమో 1 వచ్చింది, 2s అనే ఆర్బిటాల్ కేమో 2 వచ్చింది. నెక్స్ట్ 2p అనే ఆర్బిటాల్ కేమో 3 అని వచ్చింది కదా, బై యూజింగ్ n+l ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ 1 అనేది 1 ఈజ్ లెస్ దాన్ 2 కదా. సో 1 ఈజ్ లెస్ దాన్ 2, 2 ఈజ్ లెస్ దాన్ 3. అంటే ఏంటి, 3. సో 1s కేమో లోయెస్ట్ ఎనర్జీ ఉంటుంది కంపేర్డ్ విత్ 2s, అంతేనా. సో 2s తో కంపేర్ చేస్తే 1s కి తక్కువ ఎనర్జీ ఉంది, ఎంత, 1, అవునా. 2s కేమో 2. నెక్స్ట్ 2p కేమో 3. ఎనర్జీ అనేది పెరుగుతూ పోతుంది అక్కడ, అవునా. సో అంటే ఏంటి, ఫస్ట్ ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఫస్ట్ ఏ ఆర్బిటాల్ నిండుతుంది అంటే 1s ఆర్బిటాల్ నిండుతుంది. అందుకే కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు స్టార్టింగే మనం ఏం రాస్తాం, 1s2 అంటాం. డైరెక్ట్ గా 2s2కి వెళ్ళం కదా. సో ఫస్ట్ 1s2, తర్వాత 2s2, తర్వాత 2p6 అంటాం. ఎందుకు అలాగే రాస్తున్నాము, ఫస్ట్ 2s2 రాయొచ్చు కదా, లేదంటే ఫస్ట్ 2p6 రాయొచ్చు కదా. అంటే అలా రాయకూడదు. ఎందుకు అంటే ఎనర్జీ
ఏ ఆర్బిటాల్ కి అయితే లోయెస్ట్ ఎనర్జీ ఉంటుందో ఆ ఆర్బిటాల్ ఫస్ట్ ఫిల్ అయిపోవాలి. ఓకేనా? సో ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో అక్కడ లెస్ దాన్ అని చెప్పి కొన్ని వాల్యూస్ ఇచ్చారు చూడండి, పేజ్ నెంబర్ 123 లో మాయిలర్ డయాగ్రామ్ కి పక్కన 1s లెస్ దాన్ 2s లెస్ దాన్ 2p లెస్ దాన్ 3s లెస్ దాన్ 3p అని చెప్పి కనిపించిందా ఏమా? Yes, madam. మేడం ఎస్ మేడం. సో అక్కడ ఎందుకు లెస్ దాన్ అని ఇచ్చారు అంటే 1s అనే ఆర్బిటాల్ కి తక్కువ ఎనర్జీ ఉంటుంది అనమాట. మిగతా వాటి అన్నిటితో పోలిస్తే తక్కువ ఎనర్జీ 1s ఆర్బిటాల్ కి ఉంటుంది. కాబట్టి 1s2 అని ఫస్ట్ రాస్తాం, అంటే 1s అనే ఆర్బిటాల్ ని ఫస్ట్ ఫిల్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ 2s అనే ఆర్బిటాల్, అక్కడ 2 అనేది ఏంటిమా? 2 అనేది ఆర్బిట్ నంబర్ కదా. సో ఎస్ మేడం. 2s అంటున్నాం అంటే 2 అనేది ఏంటి? ఆర్బిట్ నంబర్, అంటే n ఈక్వల్స్ టు 2. ఎస్ అనేది ఏంటి? సబ్షెల్ నంబర్, అవునా? Subshell. అంటే ఎస్ అంటే ఏంటి? దాని యొక్క ఎల్ వాల్యూ ఏముంటుంది? 0 కదా. సో అప్పుడు ఏంటి? 2 ప్లస్ 0 అంటున్నాం, దట్ ఈక్వల్స్ టు 2. ఎందుకు 2 ప్లస్ 0 రాసాము? n ప్లస్ ఎల్ అనే ఫార్ములా యూజ్ చేస్తున్నాం కదా. ఫార్ములా కాబట్టి 2 అంటున్నాం. సో అలా ఆ ఎనర్జీని ఆ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీని మనము ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఒకవేళ సేమ్ ఎనర్జీ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 3s ఉంది కదా, 3s ఉంది, 3p ఉంది మనకు, ఏపీ. అవును. ఇప్పుడు దీనికి ఎనర్జీ కనుక్కోవాలి. సో ఈ 3s అనే ఆర్బిటాల్ యొక్క ఎనర్జీని 3p అనే ఆర్బిటాల్ యొక్క ఎనర్జీని కనుక్కోవాలి బై యూజింగ్ n ప్లస్ ఎల్ ఫార్ములా. అప్పుడు ఏమవుతుంది చూడండి, 3s కదా, దాని యొక్క n వాల్యూ ఎంతమ్మా? 1. ఎల్ వాల్యూ సారీ n వాల్యూ 3 కదా, 0. ఎల్ వాల్యూ 0. ఇక్కడ Zero, చూడండి 3p అంటున్నాం, దాని యొక్క n వాల్యూ ఎంత? 3. నెక్స్ట్ ఎల్ వాల్యూ p కదా, p అంటే ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది? 2నా? 1. సో ఇప్పుడు n ప్లస్ ఎల్ అంటున్నాం కదా, n ప్లస్ ఎల్ అంటే దీనికి ఏమొస్తుంది? 3 ప్లస్ 0 కదా, 3 ప్లస్ 3 వస్తుంది. ఇది చూడండి 3pకి ఏమొస్తుంది? n ప్లస్ ఎల్ అంటే 3 ప్లస్ 1, 3 ప్లస్ 1 అంటే 4 వస్తుంది. సో అంటే ఏంటి? 3s యొక్క ఎనర్జీ ఏమో 3 వచ్చింది, 3pకి ఎనర్జీ ఏమో 4 వచ్చింది. అంటే ఈ రెండిట్లో లోయెస్ట్ ఎనర్జీ దేనికి ఉన్నట్టు? 3s కా 3p కా? 3p కి madam. 3s కి madam. 3s కి madam. 3s. సో కాబట్టి 3s అనే ఆర్బిటాల్ ఫస్ట్ ఫిల్ అవుతుంది అన్నమాట. ఓకేనా? తర్వాత 3p అనే ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది. ఓకేనా? చెప్పండి. 3s కి ఒకే వాల్యూ ఉంది madam ఎనర్జీ. అదే చెప్పబోతున్నా నెక్స్ట్. 2 చెప్పమా. 2p కి 3s కి. ఓకే, Yes. 2p 3s కదా. సో 2p కి 3s కి సేమ్ ఎనర్జీ వస్తుంది. ఎంత అంటే చూడండి, n ఈక్వల్స్ టు 2 కదా, ఇక్కడేమో n ఈక్వల్స్ టు 3. ఇక్కడ 2p లో ఏమొస్తుంది? ఎల్ వాల్యూ p కాబట్టి p కంటే ఎల్ వాల్యూ ఎంత ఉంటుంది? 1 కదా. 3s కదా, 3s కి ఎల్ వాల్యూ ఏముంటుంది? s అనే సబ్షెల్ కాబట్టి 0. సో n ప్లస్ ఎల్, ఇక్కడ n ప్లస్ ఎల్ ఫార్ములా యూజ్ చేస్తే 2 ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 3. ఇక్కడ n ప్లస్ ఎల్ అంటే 3 ప్లస్ 0 దట్ ఈక్వల్స్ టు 3. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఆ ఎనర్జీ అనేది సేమ్ ఉంది, ఆ 2 ఆర్బిటాల్స్ కి సేమ్ ఎనర్జీ ఉంది. అప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిల్ అవుతుంది అంటే సేమ్ ఎనర్జీ ఉన్నప్పుడు. సో ఇక్కడ చూడండి, సబ్షెల్ కాకుండా ఆర్బిట్ కి వెళ్తుంది. ఆర్బిట్ నంబర్ చూసుకుంటుంది. చూడండి 2p అంటున్నాం, 2p అంటే ఇక్కడ 3s అంటున్నాం, 3s 2p. అక్కడ 2p అంటే అక్కడ ఆర్బిట్ నంబర్ ఎంత? 2p లో ఆర్బిట్ నంబర్ ఎంత? 2 madam. 2. 3s లో ఆర్బిట్ నంబర్ ఎంత? 3. అప్పుడు సేమ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆర్బిట్ దగ్గరికి వెళ్తుంది, అంటే ఆర్బిట్ యొక్క నంబరింగ్ ని చెక్ చేసుకుంటుంది ఒకసారి. అప్పుడు ఏ ఆర్బిట్ అయితే స్మాలెస్ట్ నంబర్ ఉంటుందో ఆ ఆర్బిట్ లోకి వెళ్ళి ఫిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి 2p అంటున్నాం కదా, సో 2p 3s. ఇక్కడ 2p లో 2 అనేది స్మాల్ నెంబర్ కంపేర్డ్ విత్ 3 కదా. సో సెకండ్ ఆర్బిట్ లో
సెకండ్ ఆర్బిట్, ఇక్కడ థర్డ్ ఆర్బిట్. 2 అనేది సెకండ్ ఆర్బిట్, ఇక్కడ 3 అనేది థర్డ్ ఆర్బిట్. ఇక్కడ సేమ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిల్ అవుతుంది అంటే స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్ లో ఫిల్ అవుతుంది, అంటే 2p లో ఫిల్ అవుతుంది ఫస్ట్. ఓకేనా? సో ఓకే మేడం. ఎప్పుడైతే సేమ్ ఎనర్జీ వస్తుందో అలా వచ్చినప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్బిట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఆర్బిట్ లోకి వెళ్ళి ఫిల్ అవుతుంది. అది ఫిల్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ 3s కి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 2p లో ఫిల్ అయిన తర్వాత 3s కి వస్తుంది. ఓకేనా? సో అలాగే ఇంకొకటి కూడా ఉంటది అక్కడ మీకు 3p 4s. అవునా? సో 3p కి 4s కి కూడా సేమ్ ఎనర్జీ వస్తుంది, అంతే కదా? సో అక్కడ కూడా ఏముంటుంది, n ఈక్వల్స్ టు 3 కదా 3p లో, l ఈక్వల్స్ టు 1. అవునా? సో 3 + 1 4 అవుతుంది. నెక్స్ట్ 4s లో, సో 4s లో n వాల్యూ ఎంతమ్మా 4, l వాల్యూ 0. ఎందుకు 0 అని రాశాను? l వాల్యూ ఎందుకు 0 అని రాశాను? s అనే సబ్షెల్ కాబట్టి దాని యొక్క l వాల్యూ 0 ఉంటది. సో ఇక్కడ 4 + 0 ఏమైతుంది 4 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఎనర్జీ వచ్చింది కదా రెండిటికి. సో ఇక్కడ సేమ్ ఎనర్జీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్బిట్ నంబర్ చూసుకుంటుంది ఫస్ట్, ఆర్బిట్ నంబర్. సో ఇక్కడ 3 థర్డ్ ఆర్బిట్ కదా, 3p లో థర్డ్ ఆర్బిట్, 4s లో ఫోర్త్ ఆర్బిట్. సో థర్డ్ ఆర్బిట్ ముందు వస్తుంది. అవునా? అంటే స్మాలెస్ట్ నెంబర్ అది. సో అప్పుడు 3p లో ఫిల్ అయిన తర్వాతనే 4s కి వెళ్తుంది అనమాట ఆ ఎలక్ట్రాన్ అనేది. అర్థమవుతుందా? ఇలా సేమ్ ఎనర్జీ వచ్చినప్పుడు ఆర్బిట్ నంబర్ ని చూసుకుంటుంది. ఏ ఆర్బిట్ అయితే తక్కువ నంబర్ ఉంటుందో ఆ ఆర్బిట్ లోకి వెళ్ళి ఫిల్ అవుతుంది ఆ ఎలక్ట్రాన్. ఓకేనా? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇన్ ఆఫ్బౌ ప్రిన్సిపల్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏంటి అంటే n+l అనే ఫార్ములాని యూజ్ చేస్తూ ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్ అవుతాయి. మీకు అక్కడ టెక్స్ట్ బుక్ లో కొన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చారు చూడండి. సో హైడ్రోజన్, ఆల్రెడీ హైడ్రోజన్ గురించి నేర్చుకున్నాం కదా, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలి అని చెప్పి 1s1 అంటున్నాం. సో ఎందుకు, హైడ్రోజన్ ఎలిమెంట్ కి ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది కాబట్టి 1s1 అంటాం. సో హీలియం కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ లిథియం కూడా చెప్పుకున్నాం. ఒకసారి బోరాన్ చూడండి. బోరాన్ అంటే B కదా. సో దాని యొక్క అటామిక్ నంబర్ ఎంతమ్మా 6 5 మేడం. 5 మేడం. 5 కదా. ఈ 5 ని ఎలా రాస్తామంటే 1s1 సారీ 1s2 2s2. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి అక్కడికి 4 మేడం. 4. నెక్స్ట్ 2p 1. టోటల్లీ 5 ఎలక్ట్రాన్స్ ఇలా ఫిల్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో ఈ ఆర్డర్ ఇప్పుడు ఏ ఆర్బిటాల్ తర్వాత ఏ ఆర్బిటాల్ ఫిల్ అవ్వాలి అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది కదా. దేనికి లోయెస్ట్ ఎనర్జీ ఉందో మనము కనుక్కోలేం కదా ఒక్కొక్కసారి. ప్రతిసారి n+l అనే ఫార్ములాని యూజ్ చేయకుండా మనకు ఒక డయాగ్రామ్ ఉంది, మాయిలర్ డయాగ్రామ్ అని చెప్పి. ఓకేనా? సో మీకు టెక్స్ట్ బుక్ లో ఉంది, ఒకసారి చూడండి. అక్కడ ఏ ఆర్బిటాల్ తర్వాత ఏ ఆర్బిటాల్ ఫిల్ అవ్వాలి. ఇప్పుడు 1s ఆర్బిటాల్ ఫిల్ అయింది, నెక్స్ట్ ఏ ఆర్బిటాల్ కి వెళ్తుంది ఎలక్ట్రాన్ ఫిల్ అవ్వడానికి అని చెప్పి మీకు ఒక మాయిలర్ డయాగ్రామ్ ఈజీ వేలో మనం గుర్తు పెట్టుకోవడానికి. ఏంటి అంటే ఇక్కడ ఒకసారి టెక్స్ట్ బుక్ అబ్జర్వ్ చేయండి. 123 పేజ్ నెంబర్ లో ద ఫిల్లింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ ఆర్బిటాల్స్ అని చెప్పి ఉంది కదా. ఒక ఫిగర్ ఇచ్చారు. సో అక్కడ n వాల్యూస్ ఇచ్చున్నారు. చెప్పమా. 3p తర్వాత 4s అయ్యి 3d కి వెళ్ళింది మేడం. 3p తర్వాత మేడం 4s ఫిల్ అయ్యి 3d కి వెళ్ళింది మేడం. అవును, అదే వస్తుంది, ఇప్పుడు వస్తుంది చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ ఈ మాయిలర్ డయాగ్రామ్ యూజ్ చేస్తూ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఇప్పుడు ఎలా అంటే చూద్దాం. నాకు కనిపిస్తుంది కదా స్క్రీన్? ఓకే మేడం. సో ఇక్కడ ఇలా రాసిన తర్వాత ఫస్ట్ ఆర్బిటాల్స్ రాసుకుంటాం. ఓకేనా? ఫస్ట్ ఆర్బిటాల్స్ రాసుకొని ఇలా యారోస్ వేస్తాం. ఓకేనా? 1s కి వెళ్తుంది ఫస్ట్. సో ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఎక్కడ ఫిల్ అవుతాయంటే 1s ఆర్బిటాల్లో. 1s ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి మాక్సిమం? 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందంటే ఇలా టర్న్ తీసుకొని వస్తుంది. 2s లో ఫిల్ అవుతుంది. ఇక్కడ ఆరో మార్క్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మా. ఓకేనా? సో 2s అనే ఆర్బిటాల్ కి వెళ్తుంది ఎలక్ట్రాన్. సో వెళ్ళినప్పుడు ఆ 2s అనే ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి మాక్సిమం? 2 ఎలక్ట్రాన్స్. 2
ఎలక్ట్రాన్స్, ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. ఎందుకు? ఎస్ అనే ఆర్బిటాల్ కదా అది. ఎస్ అనే Yes. ఆర్బిటాల్ లో మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. Yeah. కాబట్టి ఇక్కడ 2s అనే ఆర్బిటాల్ లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఇది ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ టర్న్ తీసుకొని ఇక్కడ 2p కి వస్తుంది. సో 2p అనే ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది. 2p అనే ఆర్బిటాల్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి? 6 మేడం. 6 మేడం. p అనే Six సబ్షెల్ లో 6 కదా. టోటల్ గా 2p అనే ఆర్బిటాల్ లో 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. ఆ 2p ఫిల్ అయిన తర్వాత ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఇంపార్టెంట్ మా, చాలా ఇంపార్టెంట్ ఈ డయాగ్రామ్, కన్ఫ్యూజ్ అవ్వదండి. ఓకేనా? సో 2p ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ 3s దగ్గరకు వస్తుంది. ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి మిగిలిపోయిన ఎలక్ట్రాన్స్ 3s దగ్గరకు వస్తాయి. సో 3s అనే ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి మాక్సిమం? 2 మేడం. 2. ఎందుకంటే అక్కడ ఎస్ అని ఉంది కదా. ఎస్ అని వచ్చినప్పుడు అంతా కూడా 2 అనే గుర్తు పెట్టుకోవాలి ఎలక్ట్రాన్స్ విషయంలో. అంటే ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యే కాన్సెప్ట్ లో ఎస్ అనే సబ్షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి ఎవ్రీ టైం. సో 3s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. సో ఇక్కడ ఒక యారో వేస్తాం. సో ఇక్కడ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళి ఇలా టర్న్ తీసుకుంటుంది. 3s అయిపోయిన తర్వాత ఎక్కడ వస్తుంది? 3p కి వస్తుంది. ఓకేనా? మీరు 3p. ఒకసారి స్క్రీన్ మీద సరిగ్గా కనిపించకపోతే ఒకసారి టెక్స్ట్ బుక్ చూడండి. ఓకేనా? సో అక్కడ ఎక్కడున్నామమ్మా? 3p దగ్గరకు వచ్చింది కదా. సో 3p ఫిల్ అవుతుంది. ఆ 3p లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి? 6 మేడం. ఎందుకంటే p అనే ఆర్బిటాల్ కదా. p అనే ఆర్బిటాల్ లో madam. మాక్సిమం 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి 3p అనే ఆర్బిటాల్ లో 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. సో ఇక్కడ 3p అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4s కి వస్తుంది. సో 4s ఫిల్ అవుతుంది. ఈ 4s లో హౌ మెనీ ఎలక్ట్రాన్స్? మాక్సిమం ఎలక్ట్రాన్స్ దట్ కెన్ బి అకామిడేటెడ్ ఇన్ 4s ఆర్బిటాల్. 4 electrons. 2 electrons మేడం. 2 మేడం. 2 ఎలక్ట్రాన్స్ ఎవ్రీ టైం 2 అనే గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇది Okay, ఫిల్ అయిన ma'am. తర్వాత నెక్స్ట్ ఇలా చూడండి, ఇలా బ్యాక్ వెళ్ళి 3D కి వస్తుంది. ఓకేనా? ఒకసారి మీరు అక్కడ డయాగ్రామ్ ఇంకా టెక్స్ట్ బుక్ లో ఉంది. 4s ఫిల్ అయిన తర్వాతనే 3D కి వెళ్తుంది. ఓకేనా? Okay, madam. అర్థమవుతుందా? సో అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే. కాబట్టి మెయిన్ మనకి ప్రామినెంట్ గా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫిల్ చేయడానికి ఏం రావాలంటే ఈ మాయిలర్ డయాగ్రామ్ వచ్చిందంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజీగా ఫిల్ చేయొచ్చు. ఏ ఆర్బిటాల్ తర్వాత ఏ ఆర్బిటాల్ ఫిల్ అవుతుంది అని చెప్పి ఈ మాయిలర్ డయాగ్రామ్ మనకి చెప్తుంది అనమాట. సో 3D ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ 4p కి వస్తుంది. ఇక్కడ 3D అంటున్నాం కదా. సో 3D అనే ఆర్బిటాల్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి? d అనే 2. ఆర్బిటాల్ 10 మేడం. 10 మేడం. టేబుల్ 3 లో నేర్చుకున్నారు కదా. టేబుల్ 3 లో ఉంటది డి అనే ఆర్బిటాల్ లో మాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి. అవునా? సో ఇక్కడ 3D అనే ఆర్బిటాల్ లో మాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ 4p కి వస్తుంది. ఓకేనా? సో ఇలా టర్న్ తీసుకొని మళ్ళీ 4D కి వస్తుంది. ఇట్లా అది కంప్లీట్ డయాగ్రామ్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉంది చూడండి అలా. సో ఇక్కడ Okay. ఆరో మార్క్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ మాయిలర్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ మా, మీకు ఈజీగా ఉంటది, చాలా ఈజీగా ఉంటది. చాలా ఈజీ వేలో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేయొచ్చు. ఓకేనా? సో విత్ దిస్ డయాగ్రామ్ we can easily write the electronic configuration of any element. ఓకేనా? సో ఏ ఎలిమెంట్ కైనా కూడా మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేయొచ్చు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా హాఫ్ బౌ ప్రిన్సిపల్ లో? No, madam. ఓకే. సో దెన్ గో టు హున్స్ రూల్. నెక్స్ట్ మనకి లాస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ చాప్టర్ ఏంటి అంటే హున్స్ రూల్ అంటాం. ఓకేనా? హున్స్ రూల్. సో హున్స్ రూల్ ఏం చెప్తుంది అంటే హున్స్ రూల్ సేస్ దట్ అక్కడే చూడండి అకార్డింగ్ టు సార్ అదే రిమైనింగ్ 10 minutes ఉంది మేడం. సార్ ఒక 10 minutes ఎక్స్ట్రా ఇవ్వండి సార్, లెసన్ అయిపోతుంది. సరే మేడం, పిల్లలకి ఇన్ఫార్మ్ చేస్తాను. అమ్మా కట్ అవుతే మళ్ళీ కనెక్ట్ అవ్వండి అమ్మా. Okay, madam. సో Okay, madam. ఇదొక్క రూల్ చెప్తే ఈ చాప్టర్ అయిపోతుంది. కాబట్టి కట్ అవుతే మళ్ళీ కనెక్ట్ అవ్వండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా? ఓకే మేడం. సో నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఏంటి? హున్స్ రూల్ అంటున్నాం. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడానికి హున్స్ రూల్ మనకి ఏం చెప్తుంది అని చెప్పి. సో హున్స్ రూల్ సేస్ దట్ అకార్డింగ్ టు దిస్ రూల్, మీకు టెక్స్ట్ బుక్ లో చూడండి, అకార్డింగ్ టు దిస్ రూల్ ఎలక్ట్రానిక్ పెయిరింగ్ ఇన్ ఆర్బిటాల్స్ స్టార్ట్ ఓన్లీ when all available empty orbitals of the same energy
దట్ ఈస్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఆర్ సింగ్లీ ఆక్యుపైడ్. సో ఇది ఎంత ఏం చెప్తుంది అంటే సింపుల్ గా, సో ఫస్ట్ ఇంతవరకు మనం ఏం చేసాము, ఇలా ఫిల్ చేస్తూ వచ్చాం కదా. ఒక నిమిషం, ఒకసారి బోరాన్ నంబర్ చూడండి 5 కదా. సో బోరాన్ madam. నంబర్ అటామిక్ నంబర్ 5 అంటున్నాం. సో అది ఎలా ఫిల్ అయింది, ఫస్ట్ ఇదేమో 1s ఆర్బిటాల్ కదా. సో ఇది 1s ఆర్బిటాల్. ఈ 1s ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి, 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 2s ఆర్బిటాల్ లో కూడా 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఫిల్ అయ్యాయి. అవునా, ఇక్కడ 2 అయిపోయాయి, ఇక్కడ 2 అయిపోయాయి. నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయమ్మా, 2p. ఓన్లీ 1 ఓన్లీ 1 కదా. సో 2p అంటున్నాం. అంటే 2p అంటే ఈ p అనే సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, 3 కదా. yes madam. p అనే సబ్షెల్ లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి ఇలా 3 బాక్సెస్ వేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ప్రతి ఆర్బిటాల్ లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి కాబట్టి. సో అకార్డింగ్ టు బోరాన్ అనే అటామిక్ నంబర్ లో 2 ఎలక్ట్రాన్స్ 1s లో ఫిల్ అయ్యాయి, 2 ఎలక్ట్రాన్స్ 2s ఆర్బిటాల్ లో ఫిల్ అయ్యాయి. రిమైనింగ్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఆ 1 ఎలక్ట్రాన్ ఎక్కడ ఫిల్ అవుతుంది అంటే ఇక్కడ ఫిల్ అవుతుంది. ఓకేనా, మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు అది. సో ఇలా ఫిల్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ 2p కి ఎందుకు 3 బాక్సెస్ వేసామంటే p అనే సబ్షెల్ కి 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కాబట్టి 3 బాక్సులు వేసుకున్నాం అన్నమాట. ఓకేనా. సో అలాగే ఒకవేళ 3d అని వచ్చింది అనుకోండి, 3d అనే సబ్షెల్ లో మనం ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలనుకోండి. సో 3d అనే దాంట్లో మనకి ఎన్ని ఉంటాయి, 5. ఎందుకంటే మాక్సిమం మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అక్కడ ఫిల్ అవ్వాలి, 10 కదా. సో 10 కాబట్టి మనము 5 వేసుకుంటాం. ఓకేనా. సో ఇలా వేసుకుంటాం. ఇదంతా ఓకే కదా, ఇదంతా ఈజీనే. ఇప్పుడు ఏంటి అంటే హున్స్ రూల్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఏంటో తెలుసు మీకు. వాట్ ఈస్ మీన్ బై డీజెనరేట్ ఆర్బిటాల్స్? having same energy. Having same energy. Very good. So the orbitals which is having same energy ఉన్న ఆర్బిటాల్స్ ని డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ నేను ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా. సో ఎగ్జాంపుల్ గా ఏం తీసుకుందాం అంటే క్లోరిన్ తీసుకుందాం. క్లోరిన్ అటామిక్ నంబర్ ఎంతమ్మా, 17 madam. 17. సో 17 అంటున్నాం. 17 అంటే దాని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుంది, 1s2 2p6 3s2 3p6 3p5 madam. 3s2 3p5 madam. 3p5 3p5 వస్తుంది. 3p6 ఎందుకు రాదు అంటే అక్కడికి అయిపోతాయి కదా ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ 2 ఇక్కడ 2 టోటల్ 4, ఇక్కడ 6 టోటల్ 10 ఇక్కడ 2 10 + 2 12 + 5 17 3p5 అంటున్నాం. సో ఇప్పుడు వీటికి ఎలా రాస్తాము అంటే బాక్స్ లో ఎలా ఇండికేట్ చేస్తామంటే చూడండి. సో క్లోరిన్ కదా. సో ఇది 1s ఆర్బిటాల్, ఇది 1s, ఇదేమో 2s 2p నెక్స్ట్ 3s. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాకా రాద్దాము. 1s ఆర్బిటాల్ కదా. సో 1s ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి, మాక్సిమం 2 ఎలక్ట్రాన్స్ కదా. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. ఓకేనా. సో 2 ఎలక్ట్రాన్స్ అంటే దోస్ ఆర్ ఇన్ ఆపోజిట్ స్పిన్ కాబట్టి అప్వర్డ్ ఆరో డౌన్వర్డ్ ఆరో వేస్తాం. నెక్స్ట్ 2s అంటున్నాం. 2s లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి కదా. సో 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 2p అంటున్నాం. సో ఈ 2p లో టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్, 6 కదా. సో ఈ 6 ఎలక్ట్రాన్స్ ఫస్ట్ ఎలా ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని ఫిల్ చేస్తాం. ఓకేనా. సో ఇప్పటికి ఎన్ని ఫిల్ అయ్యాయి, 3 కదా. నెక్స్ట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని ఫిల్ చేస్తాం. సో ఇలా ఫిల్ చేయాలి. అంటే ఏంటి, ఇక్కడ 2p6 అంటున్నాం. ఈ p అనే సబ్షెల్ లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి కదా. p అనే సబ్షెల్ లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి, అవునా. సో ఆ 3 ఆర్బిటాల్స్ కి సేమ్ ఎనర్జీ ఉంటుంది.
దట్ ఈస్ కాల్డ్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. అవునా? సో ఆ డీజెనరేట్ ఆర్బిటాల్స్ ని ఎలా ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ ఒక్కొక్క ఆర్బిటాల్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని ఫిల్ చేయాలి. ఓకేనా? ఇందాక నేను ఫిల్ చేసినట్టు ఇలా. సో ఫస్ట్ ఒక్కొక్క ఆర్బిటాల్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని ఫిల్ చేయాలి. ఓకేనా? సో రిమైనింగ్ మిగిలిన ఎలక్ట్రాన్స్ ని సెకండ్ టైం మళ్ళీ ఫస్ట్ నుంచి ఇలా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఓకేనా? మీకు క్లోరిన్ కాకుండా మీకు ఒకటి ఇచ్చారు, కార్బన్ కి ఇచ్చారు చూడండి ఒకసారి. కార్బన్ కాకుండా ఒకసారి ఆక్సిజన్ రాద్దాం. సో ఆక్సిజన్ అటామిక్ నంబర్ ఎంతమ్మా? 8. 8. సో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఇది 1s కదా, ఇది 2s. నెక్స్ట్ 2p 6 వస్తుంది, అంటే 3 ఆర్బిటాల్స్. ఇది 2p కదా. సో ఇప్పుడు 1s ఆర్బిటాల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి? 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ 2 ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. 2p అనే ఆర్బిటాల్ లో టోటల్ 6 ఎలక్ట్రాన్స్ కదా. సో ఈ 6 ఎలక్ట్రాన్స్ లో ఇక్కడ చూడండి 1s2 2s2 అంటాం. సో ఇక్కడికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయాయి? 4 కదా. 4 ఫిల్ అయిపోయాయి. అవునా? సో ఆక్సిజన్ కి రాస్తున్నానమ్మా. కన్ఫ్యూజింగ్ గా ఉందా ఏమైనా? No, madam. ఏమా? No, madam. సో ఆక్సిజన్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తున్నాం. చెప్పమ్మా. ఆక్సిజన్ కి కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p4 మేడం. ఓకే, p1 తీసుకుంటుంది మేడం. ఏమా మేడం స్టెబిలిటీ కోసము ఒకటి తీసుకుంటుంది కదా ఎలక్ట్రాన్స్ 2p5 అని. 2p5 అని తీసుకుంటుందా? లేదు లేదు, ఒకసారి 2p4. చెప్తాను చూడము. సో ఇక్కడ 1s2 అనే ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి, 2s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యాయి. సో టోటల్ 8 ఎలక్ట్రాన్స్ లో 4 ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఫిల్ అయిపోయాయి. రిమైనింగ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 4. 4. సో ఆ 4 ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఫిల్ అవుతాయి? 2p అనే ఆర్బిటాల్ లో ఫిల్ అవుతాయి. అవునా? సో ఆ 4 ఎలక్ట్రాన్స్ ని ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆర్బిటాల్ లో ఫుల్ గా, సెకండ్ ఆర్బిటాల్ లో ఫుల్ గా, సో థర్డ్ ఆర్బిటాల్ లో ఇలా హాఫ్ ఫుల్ గా ఫిల్ చేయకూడదు అనమాట. ఇలా చేయకూడదు. సో ఎలా చేశాను నేను చూడండి. ఫస్ట్ ఇది px కదా, సో ఇది px, ఇది py, PZ. ఈక్వల్ గా షేర్ చేయండి. సో ఇది pz కదా. సో ఈ లాస్ట్ ఇది pz, ఇది py, ఇది px అంటున్నాం. సో ఇలా ఫస్ట్ ఈక్వల్ గా షేర్ చేయాలి. ఫస్టే ఒక్కో ఆర్బిట్ ని ఫుల్ గా ఫిల్ చేయకూడదు. ఓకేనా? సో ఫస్టే ఫుల్ గా ఫిల్ చేయకూడదు. ఎలా చేయాలి అంటే ఇవన్నీ డీజెనరేట్ ఆర్బిటాల్స్ కదా. సో ఈ డీజెనరేట్ ఆర్బిటాల్స్ కాబట్టి ఫస్ట్ ఒక్కొక్క ఆర్బిటాల్ లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని ఫిల్ చేయాలి ఇలా. ఓకేనా? సో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఒక్కొక్క ఆర్బిటాల్ లో ఫిల్ చేసిన తర్వాత రిమైనింగ్ ఉన్న ఎలక్ట్రాన్స్ ని మళ్ళీ ఫస్ట్ నుంచి ఇక్కడ ఫిల్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? Okay. ఏమా? సో ఎందుకు డీజెనరేట్ ఆర్బిటాల్స్ కాబట్టి, సో డీజెనరేట్ ఆర్బిటాల్స్ కాబట్టి ఆ ఫస్ట్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ ఈక్వల్ గా ఫిల్ చేయాలి. Okay, madam. ఓకే, సో ఆక్సిజన్ కి రాస్తున్నాం కదా. సో 1s2 అంటున్నాం. సో ఈ హున్స్ రూల్ లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే, సో ఇక్కడ ఫస్ట్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఎన్నైతే ఎంటీగా అవైలబుల్ గా మనకి ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూడండి, ఇది 2p అంటున్నాం కదా. సో 2p అనే సబ్ షెల్ లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. అవునా? సో ఇదేమో Yes. px, py, pz. అవునా? సో ఇప్పుడు ఏదైనా ఏ ఎలిమెంట్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఎలా ఫిల్ చేయాలి అంటే అవైలబుల్ డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్న డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఎన్ని 3. ఆర్బిటాల్స్ ఉన్నాయి? 3 కదా. సో p అనే సబ్ షెల్ లో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి అంటున్నాం. సో ఇక్కడ మనకి అవైలబుల్ గా ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ అవైలబుల్ గా ఉన్న ఈ 3 ఆర్బిటాల్స్ ని ఈక్వల్ గా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని ఫిల్ చేస్తాం అన్నమాట. అంటే ఇలా ఒక్కొక్క ఎలక్ట్రాన్ ని ఫస్ట్ ఫిల్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇలా ఇస్తాం. ఓకేనా? Okay. ఇలా ఫిల్ చేస్తాం. సో అది ఇప్పుడు చూడండి, మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, సో ముగ్గురు ఉన్నారు అనుకోండి. ఒక ఇంట్లో ముగ్గురు అన్న తమ్ముళ్ళు ఉన్నారు. ఓకేనా? సో ముగ్గురు అన్న తమ్ముళ్ళు ఉంటే అమ్మ ఏం చేస్తది? 4 చపాతీలు చేసింది అనుకో. ఓకేనా?
సో 4 చపాతీలలో ఫస్ట్ ఏం చేస్తుంది, ముగ్గురికి ఒక్కొక్కటి పంచి పెడుతుంది. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ గా చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని. సో ముగ్గురికి ఏం చేస్తుంది, ఆ 4గింటిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క చపాతి పంచి పెడుతుంది ఫస్ట్ టైం. నెక్స్ట్ ఆ 4th చపాతి మిగిలిపోయింటది కదా, ఆ దాంట్లో పీసెస్ చేసి మళ్ళీ ఒక చిన్న చిన్న పీస్ ఆ ముగ్గురికి ఈక్వల్ గా పంచి పెడుతుంది. అర్థమైందా? సో ఫస్ట్ వాడికే 2 ఇచ్చి సెకండ్ వాడికి 1 ఇచ్చి అలా చేయదు కదా. సో ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురికి ఫస్ట్ ఈక్వల్ గా ఒక్కొక్కటి పంచి పెడుతుంది. సో అదే మనం ఇక్కడ రాసింది. ఓకేనా? సో ఫస్ట్ ముగ్గురికి ఏం చేస్తుంది, అమ్మ ఒక్కొక్క చపాతి పంచి పెడుతుంది. అక్కడతో 3 చపాతీస్ కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మిగిలిన చపాతీస్ ఏం చేస్తుంది, మళ్ళీ ఫస్ట్ వాడి దగ్గర నుంచి మొదలు పెడుతుంది. సో ఫస్ట్ వాడికి కొంచెం ఇస్తుంది, మళ్ళీ సెకండ్ వాడికి కొద్దిగా, థర్డ్ వాడికి కొద్దిగా ఇస్తుంది. అలా ఫిల్ అవుతాయి అన్నమాట ఆర్బిటాల్స్. ఓకేనా? సో అది జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఓకేనా? ఇలా ఫిల్ అవుతాయి అన్నమాట డీజనరేట్ ఆర్బిటాల్స్. నెక్స్ట్ ఒకవేళ ఇది 2p తీసుకున్నాం కదా, నెక్స్ట్ 3d. ఒకవేళ 3d అనే ఆర్బిటాల్స్ ఫిల్ అవ్వాలి అంటే చూద్దాం ఎలా ఫిల్ అవుతాయో. 3d అనే సబ్షెల్ లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? 6. 5 కదా. సో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. డి అనే సబ్షెల్ లో 5 ఆర్బిటాల్స్ ఉంటాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి అంటే 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. అవునా? సో 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి. అప్పుడు ఎలా ఫిల్ అవుతాయి అంటే ఫస్ట్ ఈ 5 ఆర్బిటాల్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఆర్బిటాల్స్ లో ఫస్ట్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ అవుతుంది ఈక్వల్ గా. సో ఈక్వల్ గా ఫిల్ అవుతుంది. ఈక్వల్ గా ఫిల్ అయిన తర్వాత మళ్ళీ మిగిలిన ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఫిల్ అవుతూ వస్తాయి, ఫస్ట్ ఆర్బిటాల్ నుంచి ఇలా. ఓకేనా? ఇలా ఫిల్ అవుతాయి. అర్థమైందా? సో ఇలా ఈ హున్స్ రూల్ ఏమని చెప్తుంది అంటే ఫస్ట్ మనకి ఏవైతే ఏ డీజనరేట్ ఆర్బిటాల్స్ అయితే ఎంటీగా ఉన్నాయో వాటిని ఈక్వల్ గా ఫస్ట్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ కంప్లీట్ గా ఫిల్ చేస్తుంది అనమాట. అదే మీకు ఇక్కడ ఉంటది. అకార్డింగ్ టు దిస్ రూల్ ఎలక్ట్రాన్ పెయిరింగ్ ఇన్ ఆర్బిటాల్స్ స్టార్ట్స్ ఓన్లీ when all available empty orbitals of same energy. సో ఎన్ని అయితే మనకి సేమ్ ఎనర్జీ ఉన్న ఎంటీ ఆర్బిటాల్స్ ఉన్నాయో అవన్నీ సింగిల్ గా ఆక్యుపై అయిన తర్వాత, అంటే ఏంటి, ఇలా సింగిల్ ఎలక్ట్రాన్ తో ఫస్ట్ ఆక్యుపై అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మిగిలిపోయిన ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఇలా ఆక్యుపై చేస్తూ వస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ హున్స్ రూల్ అంటాం. ఓకేనా? సో హున్స్ రూల్. నెక్స్ట్ కొన్ని ఎలిమెంట్స్ కి ఒక ఎగ్జామ్షన్ అనేది ఉంది. ఎలా అంటే అవి ఏంటి, స్టెబిలిటీ కోసం. ఇప్పుడు చూడండి 3d అంటున్నాం. సో 3d అనే ఆర్బిటాల్లో టోటల్ గా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి? 10 ఎలక్ట్రాన్స్. అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అకామిడేటెడ్ ఇన్ 3d ఆర్బిటాల్. 3d ఆర్బిటాల్లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయంటే 10 ఎలక్ట్రాన్స్ అంటాం. సో కొన్ని ఎలిమెంట్స్ కి ఏమవుతుంది అంటే 10 కాకుండా ఒకవేళ తక్కువ నెంబర్ ఫిల్ అవునాయి అనుకోండి, సో ఇలా 3d 4 అలా వచ్చింది అనుకోండి, సో ఇది స్టెబిలిటీగా ఉండదు అనమాట. ఆ ఎలక్ట్రాన్ స్టేబుల్ గా ఉండదు. సో ఇప్పుడు స్టేబుల్ గా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఈ 3d అనే ఆర్బిటాల్ ఉంది కదా, సో ఈ 3d అనే ఆర్బిటాల్లో మాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ ఉండాలి. మాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ అయినా ఉండాలి. లేదంటే ఆ ఎలక్ట్రాన్ స్టేబుల్ గా ఉండాలి అంటే ఆ మాక్సిమం లో హాఫ్. సో ఎన్నైతే మాక్సిమం ఎలక్ట్రాన్స్ దాంట్లో ఫిల్ అవ్వాలో అందులో హాఫ్ ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినా కూడా అది స్టేబుల్ గా ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే చూడండి, సో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి 3d అనే ఈ సబ్షెల్ లో అంటే 10 ఎలక్ట్రాన్స్ అంటున్నాం. సో ఈ 10 ఎలక్ట్రాన్స్ కాకుండా 5 ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, 10 లో హాఫ్ ఎంతమ్మా? 5 కదా. 10 లో హాఫ్ ఎంత? 5. అంటే ఈ 5 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినా కూడా ఆ ఎలక్ట్రాన్ అనేది స్టేబుల్ గా ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కడ మీకు ఈ ప్రాబ్లం రైజ్ అవుతుంది అంటే ఏదైనా ఎలిమెంట్ కి మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ముందున్న ఆర్బిటాల్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ ని తీసేసుకొని ఇందులో యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి రాసి చూపిస్తా చూడండి. క్రోమియం ఉంది కదా మనకు, క్రోమియం ఎలిమెంట్. సో క్రోమియం అటామిక్ నంబర్ ఎంతమ్మా? 24 మేడం. 24. సో వెరీ గుడ్. సో క్రోమియం అనే ఆ ఎలిమెంట్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి ఇప్పుడు మనం. సో చెప్పండి ఎలా వస్తుంది? 1s2 2s2 2s2 2p6 3s2 3p6 4s2 4s2
ఎస్ తర్వాత ఏం ఫిల్ అవుతుంది? 44 madam. 4s తర్వాత ఏది ఫిల్ అవుతుంది? మాయిలర్ 4p డయాగ్రామ్ madam. చూడండి. 3D madam. 3D madam. 3D 4 madam. 3D 4. 3d కాదు madam, 4s1 3D 5 madam. 4s1 చెప్తాను. 3D 5 madam. చెప్తానమ్మా, అది చెప్తాను. ఇప్పుడు చెప్పండి 4s2 తర్వాత ఏం ఫిల్ అవుతుంది? 3D 3D 4 4 4 ఓకేనా? ఓకే, 24 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయినాయా? సో ఇక్కడ madam. చూడండి, ఇక్కడ 3d అని వచ్చింది కదా, సో ఇక్కడ 2p అంటున్నాం. 2p6 ఇక్కడ 3p6 వచ్చింది. అంటే ఏంటి? p అనే ఆ సబ్షెల్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలో అన్ని ఉన్నాయి కదా, అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. p అనే సబ్షెల్ లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో 6 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయాయి, అవునా? 2p6 అంటున్నాం, 3p6 అంటున్నాం. సో 4s2 ఎస్ అనే ఆర్బిటాల్ లో కూడా ఫుల్ అయిపోయాయి. ఇక్కడ చూడండి 3d4 అంటున్నాం కదా, సో ఈ 3d4 అంటే డి అనే సబ్షెల్ లో మాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవ్వాలి? 5 or 10. 10 madam. 5 or 10 madam. 5 or 10 అని ఎందుకు అంటున్నాం అంటే మాక్సిమం నంబర్ ఎంత అంటే 10 ఎలక్ట్రాన్స్ ఫిల్ 10. అవ్వాలి. లేదు అంటే హాఫ్ గా అయినా ఫిల్ అవ్వాలన్నమాట. అంటే హాఫ్ అంటే ఆ మాక్సిమం నంబర్ లో నుంచి హాఫ్ ఎలక్ట్రాన్స్ అయినా ఫిల్ అవ్వాలి, అంటే 5 ఎలక్ట్రాన్స్. కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది? 3d4 అని వచ్చింది కదా, సో ఈ 3d4 అని వచ్చింది కాబట్టి అది హాఫ్ ఫిల్ కూడా అవ్వలేదు, కంప్లీట్ గా ఫిల్ అవ్వలేదు, హాఫ్ గా కూడా ఫిల్ అవ్వలేదు. కాబట్టి ఏం చేస్తుంది ఈ ఎలక్ట్రాన్ అంటే, సో ఏం చేస్తుంది ఈ ఆర్బిటాల్ అంటే, ఇక్కడ 4s అనే ఈ ఆర్బిటాల్ లో నుంచి ఒక ఎలక్ట్రాన్ ని అప్పు తెచ్చుకుంటుంది ఇక్కడికి, ఓకేనా? బారో చేస్తుంది. సో బారో తెచ్చుకొని ఏం చేస్తుంది? 3d5. ఎందుకు అక్కడ నుంచి ఎందుకు తెచ్చుకోవాలి అంటే, ఇన్ ఆర్డర్ టు గెట్ స్టెబిలిటీ. సో ఆ ఎలక్ట్రాన్ స్టేబుల్ గా ఉండాలి అంటే హాఫ్ ఫిల్ అయినా అయి ఉండాలి, ఓకేనా? హాఫ్ ఫిల్ అయినా అయి ఉండాలి, లేదంటే కంప్లీట్ గా అయినా ఫిల్ అయి ఉండాలి. కంప్లీట్ గా ఫిల్ అవ్వాలి అంటే 10 ఎలక్ట్రాన్స్ ఉండాలి ఆ ఆర్బిటాల్లో. ఆ 10 ఎలక్ట్రాన్స్ రావాలి అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఇంకా కావాలి కదా, ఎక్కువ ఎలక్ట్రాన్స్ అది గెయిన్ చేయాలి. కాబట్టి హాఫ్ ఫిల్, లేదంటే హాఫ్ ఫిల్ అవ్వడానికి దగ్గరగా ఉంది కదా, ఏమంటున్నాము? 3d4 అంటున్నాం. ఇంకొక ఎలక్ట్రాన్ అది తెచ్చుకుంటే ఏమైతుంది? కంప్లీట్ గా స్టేబుల్ అయిపోతుంది. కాబట్టి 3d4 అనేది 3d5 గా రాస్తాం. ఎందుకు 5 గా రాస్తున్నాం అంటే ఆ ఎలక్ట్రాన్ కి స్టెబిలిటీ ఉండడం కోసం. అలా హాఫ్ ఫిల్ అయితే అది స్టేబుల్ గా ఉంటుంది అనమాట. సో ఇది 3d లో మాత్రమే కాదు, ఇక్కడ 2p లో కూడా ఇది 6 అని రాసాం కదా, 6 అనే ఎలక్ట్రాన్స్ ఫుల్ గా కంప్లీట్. చెప్పమ్మా. మేడం 1s2 2s2 2p2 అని ఉంది మేడం. 2p 2 మేడం, కార్బన్ మేడం. 2p2 అని ఉందా? అంటే ఎందుకు అంటే అక్కడ మేడం 6 మీరు d5 అన్న అంటే 3 మైనస్ 3 కి మనం 6 చేస్తే 3 కాదు మేడం, 3 ఉంటే స్టెబిలిటీ వస్తుంది కదా మేడం. అవునమ్మా, అక్కడ ఉన్నది అవే ఇన్ని ఎలక్ట్రాన్స్ కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్ అక్కడ ఉన్నది? 6 కదా, 6 కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ని ఫిల్ చేసేసారు అనమాట. అలా సో ఇలా కొన్ని ఎలిమెంట్స్ కి కాన్ఫిగరేషన్ రాసేటప్పుడు ఇలా ప్రాబ్లం రైజ్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి అంటే ముందున్న ఆర్బిటాల్ లో నుంచి ఒక ఎలక్ట్రాన్ ని బారో చేసుకొని అది స్టేబుల్ గా ఉంటుంది అనమాట. ఇలా దిస్ ఈస్ అబౌట్ క్రోమియం ఎలిమెంట్. క్రోమియం ఎలిమెంట్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది, ఓకేనా? సో 1s2 చెప్పమ్మా. మేడం మళ్ళీ క్రోమియం తర్వాత వచ్చే ఎలిమెంట్స్ కి 3d6 3d7 అట్లా వస్తాయి కదా మేడం, అప్పుడు వాటికి ఎట్లా మేడం? అప్పుడు వాటికి స్టెబిలిటీని బట్టి రాస్తాము. అవి అంటే హాఫ్ ఫిల్ అయినా అయి ఉండాలి, అంటే హాఫ్ ఫిల్ కాకపోతే అవి స్టేబుల్ గా ఉండవు కదా. మాక్సిమం ఆ హాఫ్ ఫిల్ అయ్యి నెక్స్ట్ దగ్గరగా హాఫ్ ఫిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్కువ ఉన్నా పర్లేదు, అర్థమైందా? అంటే 3d6 అంటున్నారు కదా, అంటే అది కంప్లీట్ గా హాఫ్ ఫిల్ అయిపోయింది, అంటే 5 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయాయి. కాబట్టి 3d6 అని రాసినా ఏం పర్లేదు అనమాట, ఓకేనా? ఒకవేళ 3d9 అని ఉంది అనుకోండి, సో ముందున్న ఆర్బిటాల్లో నుంచి ఒక ఎలక్ట్రాన్ ని బారో తీసుకుంటాం. ఎందుకు? అది కంప్లీట్ గా ఫిల్ అవ్వడానికి ఓన్లీ 1 ఎలక్ట్రానే లెస్ గా ఉంది కాబట్టి ఆ 1 ఎలక్ట్రాన్ ని తెచ్చుకుంటాం అనమాట. అది సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఎలిమెంట్, ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ హున్స్ రూల్. అర్థమైందా కాన్సెప్ట్? Yes, ma'am.
మీకు వెనక Yes, టేబుల్ madam. టేబుల్ 4 అని ఇచ్చారు. ఒకసారి టేబుల్ 4 చూడండి. అక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పి మీకు టేబుల్ ఇచ్చారు. ఇప్పుడు బై యూజింగ్ దీస్ ప్రిన్సిపల్స్ వీ హ్యావ్ టు రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకేనా? సో ఇవి కంప్లీట్ చేయండి. ఈ టేబుల్ కంప్లీట్ చేయండి. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ లెసన్. ఈ లెసన్ మొత్తంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకొకటమ్మా, మీకు డిలీటెడ్ సిలబస్ అని పెట్టారు కదా గ్రూప్ లో. సో ఆ డిలీటెడ్ ma'am. సిలబస్ ఫస్ట్ ఉన్న కాన్సెప్ట్స్ ఏవి లేవు. అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని చెప్పి స్టార్టింగ్ లో చెప్తున్నాను కదా. సో ఆ Yes, కాన్సెప్ట్స్ ఏవి లేవు. మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే బోర్స్ అటామిక్ మోడల్ ఉంది కదా. సో బోర్స్ ma'am. మోడల్ హైడ్రోజన్ ఆటమ్ లైన్ స్పెక్ట్రమ్ ఉంది కదా, అక్కడ నుంచి Yes, స్టార్ట్ ma'am. అవుతుంది. కాబట్టి మీరు చదువుకునేటప్పుడు అక్కడ నుంచి చదువుకోండి. అక్కడ నుంచి ఇంపార్టెంట్. ఓకేనా? Okay. సో ఇంకొకటి Okay, వెనక ఇచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి కూడా ఆన్సర్స్ రాయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఆన్సర్స్ రాసేటప్పుడు ఏమా? Okay, madam. ఓకే మా. మేడం ఓకే మేడం. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద చాప్టర్. సో నెక్స్ట్ చాప్టర్ విల్ బి కంటిన్యూడ్ బై వసుంధర మేడం. మీకు తీసుకుంటారు. ఓకేనా? Okay, madam. ఓకే మ్యామ్. ఓకే మా. చాలా ఎంత క్లాస్? ఎస్ మ్యామ్. ఓకే మా. సార్ మేడం 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 చెప్పమ్మా. మేడం ఫ్లోరిన్ 9 కదా మేడం అటామిక్ నెంబర్. 1s2 2s2 2p5 వస్తుంది మేడం. అప్పుడు కావాలంటే ఎస్ లో నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసేసుకోవాలా మేడం? 1s2 2s2 2p5 మేడం. అప్పుడు పి అనే ఎలక్ట్రాన్లు 6 కదా మేడం, 6 ఎలక్ట్రాన్స్ కదా మేడం ఎందుకంటే 1s ఫ్లోరిన్. ఓకే 9 మేడం. ఫ్లోరిన్ 9 మేడం. ఎస్ మేడం. టేబుల్ లో ఉందా అది? ఉంది మేడం అటామిక్. ఎస్ మేడం. ఓకే ఓకే ఒక్క నిమిషం. 1s2 2s2 అంతే 2p5 2p5 అక్కడ దాకా వదిలేస్తాం ఇంకా. ఎందుకంటే 9 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ 9 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ గా ఫిల్ చేస్తాం. మళ్ళీ స్టెబిలిటీ కోసం పక్క దాంట్లో నుంచి తీసుకోము. ఓకేనా? ఓకే మేడం. సో అక్కడ కార్బన్ సార్, సో కార్బన్ కి ఏమొస్తుంది? 1s2 2s2 2p2 అంతేనా? రైట్ సార్, అయిపోయింది సార్. సరే మేడం. అమ్మ ఒకసారి ఆ టేబుల్ ఫిల్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? Okay, madam. ఓకే అమ్మా. సార్ క్లాస్ అయిపోయింది. Thank you, madam. ఓకే థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. బాబు నెక్స్ట్ ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ అవ్వండి. ఓకే సార్. చిన్న